అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, అలాగే ప్రవీణ మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ బుక్ రాసిన తార్కం సెడారియన్ గారికి కూడా నాకు హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనం ఈరోజు 5th చాప్టర్ చదువుకోబోతున్నామండి. టెలిపతి సామర్థ్యపు అభివృద్ధి అనే చాప్టర్ గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాము. స్టార్ట్ చేయనాక ఓకే. దూర శ్రవణం లేదా టెలిపతి అనే సిద్ధి ఉంది. మానవులు తమలో దాగి ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలను పెంచుకునే ప్రయోగం మొదలు పెట్టడానికి ఇది మొదటి దశ. టెలిపతిని అంటే ముందు చదువుకున్నాం కదా, అంతర్గత శక్తి సామర్థ్యాలను పెంచుకోవడంలో ఇది మొదటి దశ టెలిపతి అనేది. టెలిపతిని భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ప్రయోగించవచ్చు. ఉదాహరణకు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అని మీరు భౌతికంగా అనుభూతి చెందే అవకాశం ఉంది. మీరు ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందే అవకాశము ఉంది. అయితే ఇది టెలిపతి కాబట్టి మణిపూరక చక్రం ద్వారా అవి మీలో చేరుకుంటాయి. అంటే టెలిపతి ద్వారా మనకు ఎక్కడో ఉన్న సందేశాలు, ఎదుటివారి యొక్క మనోభావాలు మనకు అర్థమవుతున్నాయంటే మణిపూరక చక్రం ద్వారా అర్థమవుతున్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక మూడో చక్రం ద్వారా మనకి ఇవన్నీ మనకి అర్థమవుతున్నాయి అని చెప్తున్నారు. ఈ చక్రం యాక్టివేట్ లో ఉంటే టెలిపతి అనేది జరుగుద్ది అన్నట్టు చెప్తున్నారు. మీరు వేరే వాళ్ళ ఆలోచనలను గ్రహించి అనువదించడం మొదలు పెట్టినప్పుడు మానసిక పరమైన టెలిపతి జరుగుతుంది. మీరు ఈ అభ్యాసం ద్వారా టెలిపతి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మొదలు పెట్టవచ్చు. మీతో కలిసి మానసిక పరమైన టెలిపతిలో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్న స్నేహితుడిని, గురువును లేదా కుటుంబ సభ్యుని ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత మీరు 5 కోణాలు ఉన్న నక్షత్రాలని దృశ్య రూపంలో ఊహించుకోవాలి. అతను లేదా ఆమె ఆ నక్షత్రపు నమూనాను మానసికంగా గ్రహించాలి. నువ్వు 5 కోణాలు ఉన్న నక్షత్రాలను ఊహించుకుంటున్నావు అని నాకు అనిపిస్తుంది అని అతను మీకు చెప్పగలగాలి. చదివేనాక చదువుదంతా మీలో ఒకరు ఏదైనా పదాన్ని లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే వాక్యం లాంటిది ఏదైనా దృశ్య రూపంలో ఊహించుకోవాలి. రెండో వాళ్లకు ఆ పదాలు తెలిసిపోతాయి. మొదట మీరు మానసికంగా సందేశాన్ని ప్రసరిస్తారు. అతను దాన్ని అందుకుంటాడు. ఆ తర్వాత అతను మానసిక సందేశాన్ని ప్రసరిస్తాడు. మీరు దాన్ని అందుకుంటారు. అంటే టెలిపతి ద్వారా మనము మెసేజ్ ఇచ్చినప్పుడు మనది వాళ్ళు అందుకుంటారు, వాళ్ళు ఇచ్చింది మనం అందుకుంటాం. ఈ విధంగా సహజంగా జరుగుతూ ఉంటాయి ఇంట్లో మనందరి మధ్యలో. ఈ టెలిపతి సామర్థ్యం నిజంగానే స్థిరపడడం మొదలైనప్పుడు మీకు టెలిఫోన్ అవసరం ఉండదు. మీరు ఎక్కడో ఉంటారు. ఆలుగడ్డలు కావాలని మీ భార్య అనుకుంటుంది. మీరు ఆమె కోసం ఆలుగడ్డలు తీసుకువస్తారు. మీరు ఉత్తరాలు వ్రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మీరు మానసికంగా ఒకరితో మరొకరు సంభాషించుకుంటూనే ఉంటారు. మానసికంగా ఒకరి సంభాషించుకుంటూనే ఉంటారు. లెటర్స్ రాసుకోకర్లేదు, ఫోన్ అవసరం లేదు. ఈ టెలిపతి ద్వారా జరిగిపోతూ ఉంటాయి. టెలిపతి సామర్థ్యం పెరిగిన కొద్దీ ప్రతి వ్యక్తి ఇతరుల నుండి వచ్చే మానసిక సందేశాలను అనువదించుకోవడం మొదలు పెడతారు. మొదట్లో ఆ మానసిక సందేశాలు సౌకర్యం లేదా అసౌకర్యం కలిగించే భావనల అనుభవానికి వస్తాయి. అంటే సౌకర్యం, అసౌకర్యం. అసౌకర్యమే కదని చెప్పింది. అసౌకర్యమే. అంటే ఇప్పుడు ఎదుటివాడు అలా బ్రహ్మానందం సినిమాలో చూసారు చూడండి. అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈ శక్తి రావాలని కోరుకుంటాడు.
ఇంటికి వచ్చేసరికి ఒకడేమో పొగుడుతాడు, బా ఈయన వల్లే నాకు జాబ్ వచ్చింది, ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను అనగానే ఆనందం వచ్చింది. అంటే సౌకర్యంగా మాట్లాడాడు కాబట్టి. అసౌకర్యం వేరే వాడిలో తిట్టుకుంటుంటాడు, వాళ్ళ పెళ్ళాం తిట్టుకుంటుంటది. అంటే అప్పుడేమవుతుంది, అసౌకర్యం అవుతుంది. అంటే కొన్ని సౌకర్యంగా ఉండేవి ఉంటాయి, కొన్ని అసౌకర్యంగా కూడా ఉండేవి ఉంటాయి. అది. ఓకే అక్క. ఆ తర్వాత అవి స్పష్టమైన అనువాదాలుగా మారతాయి. మానసిక పరమైన టెలిపతి ప్రధానంగా ఆలోచన లేదా కళ్ళలోకి చూడడం ద్వారా జరుగుతుంది. అంటే కొంతమందికి కళ్ళల్లో చూడగానే అర్థమైపోద్ది. వాళ్ళ కళ్ళల్లోకి చూడగలిగంగానే వాళ్ళ మనోభావాలు అర్థమవుతుంటాయి. అదొక అంటే ఏంటి అంటే టెలిపతిలో అదొక రకం అంతే. ఆధ్యాత్మిక పరమైన టెలిపతి అనేది మీకు, మీ గురువుకు, ఆశ్రమానికి, పరమ గురు మండలికి, శంబాలాకి లేదా మహాత్ములకు మధ్య జరిగే దూర శ్రవణ సంవాదం. ఈ స్థాయి టెలిపతి అనేది సృజనాత్మక వ్యక్తికి చాలా చాలా ముఖ్యం. ఆ లైన్ మళ్ళీ చదవమ్మా. ఆధ్యాత్మిక పరమైన టెలిపతి అనేది మీకు, మీ గురువుకు, ఆశ్రమానికి, పరమ గురు మండలికి, శంబాలాకి లేదా మహాత్ములకు మధ్య జరిగే దూర శ్రవణ సంవాదం. శంబాలాకి లేదా మహాత్ముల మధ్య జరిగే దూర శ్రవణ సంవాదం. అంటే ఆధ్యాత్మిక టెలిపతి అంటే మనం తెలుసుకోవాలి, భౌతికమైన టెలిపత, మానసికమా, భావనామయమా, లేకపోతే ఆధ్యాత్మికమా? మనకి ఏది కావాలి అని మనము గట్టిగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో అప్పుడు మనకి అటువంటి టెలిపతి అనేది అందించబడుతుంది. ఇప్పుడు మానసికమైన టెలిపతి ఇందాక మనం చెప్పుకున్నాం, ఎదుటివాడి మనసు అర్థమవుతుంది, కొన్ని సౌకర్యంగా ఉంటాయి, కొన్ని అసౌకర్యంగా ఉంటాయి. కానీ తెలుసుకోవడం అనేది దాంట్లో కూడా కొంచెం స్ట్రాంగ్ గా బిలీవ్ అని కాదు, దాంట్లో కూడా ఒకరోజు స్ట్రాంగ్ గా అయినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా తెలియాలి. సౌకర్యంగా వచ్చినవి రాగానే ఆనందిస్తాం, అసౌకర్యంగా వచ్చినవి రాగానే అమ్మ బాధ వస్తుంది. అంటే దాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఉండాల. కానీ వీటన్నింటినీ దాటాక ముఖ్యమైన టెలిపతి ఏంటి? ఆధ్యాత్మిక టెలిపతి. పరమ గురువులతోటి, శంభాలతోటి, మాస్టర్స్ తోటి, పరమాత్మ తోటి, వీళ్ళందరితోటి కనెక్టివిటీ అనేది వస్తుంది. టెలిపతి ద్వారా అక్కడ వాళ్ళు ఎక్కడో మాట్లాడుకుంటున్నా, అక్కడెక్కడో మనం ఇక్కడ క్వశ్చన్ తో ఉంటాం, పై తలాల్లో ఎక్కడో ఉండి అక్కడ వాళ్ళు సమాధానం ఇస్తే మనకి ఇక్కడ అర్థమైపోద్ది. అది. చదువు మాధవి. చదువుతున్నా. ఈ స్థాయి టెలిపతి అనేది సృజనాత్మక వ్యక్తికి చాలా చాలా ముఖ్యం. పరమ గురు మండలిలో 7 శాఖలు ఉంటాయి అని మనం విన్నాం. రాజకీయాలు, విద్య, తత్వశాస్త్రం, కళలు, విజ్ఞాన శాస్త్రం, మతం, ఆర్థిక శాస్త్రం. ఈ శాఖల్లోని మహాత్ములు తమ భావాలను టెలిపతి ద్వారా అందుకోగలిగిన శిష్యుల కోసం వెతుకుతూ ఉంటారు. మళ్ళీ చదవలేని భలే ఉంది. పరమ గురు మండలిలో 7 శాఖలు ఉంటాయంట అక్క. 7 శాఖలు ఉంటాయి అని మనం విన్నాము. రాజకీయాలు, విద్య, తత్వశాస్త్రం, కళలు, విజ్ఞాన శాస్త్రం, మతం, ఆర్థిక శాస్త్రం. ఈ శాఖల్లోని మహాత్ములు తమ భావాలను టెలిపతి ద్వారా అందుకోగలిగిన శిష్యుల కోసం వెతుకుతూ ఉంటారు. అంటే అక్క నేను ఒక్క నిమిషంలో వస్తాను అక్క. ఎవరు వచ్చినారు ప్లీజ్ అక్క. హలో. మీరు టెలిపతి శక్తి ఉన్న రాజకీయవేత్త అనుకుందాం. పరిస్థితి మాకు ఈ విధంగా లేదా ఆ విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది అని గురువులు మీకు మానసికంగా చెప్పవచ్చు. ఈ శాఖల్లో మహాత్ములు తమ భావాలను టెలిపతి ద్వారా అందుకోగలిగిన శిష్యుల కోసం వెతుకుతూ ఉంటారు. మీరు టెలిపతి శక్తి ఉన్న రాజకీయవేత్త అనుకుందాం. పరిస్థితి మాకు ఈ విధంగా లేదా ఆ విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది అని గురువులు మీకు మానసికంగా చెప్పవచ్చు. మొదట మీరు దాన్ని మానసిక పరంగా ప్రేరణ అందుకుంటారు.
ఇక అభివృద్ధిలోని 2వ, 3వ, 4వ దశల్లో వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్తున్నారో మీకు వినగలుగుతారు. ఇంతాక చదివా చూడు, ఆధ్యాత్మిక టెలిపతి. అక్కడి నుంచి చదువు మొత్తం ఒక్కసారి. ఆధ్యాత్మిక పరమైన టెలిపతి అనేది మీకు మీ గురువులకు, ఆశ్రమానికి, పరమ గురు మండలికి, శంభాలకి లేదా మహాత్ములకు మధ్య జరిగే దూర శ్రవణ సంవాదం. ఈ స్థాయి టెలిపతి అనేది సృజనాత్మక శక్తికి చాలా చాలా ముఖ్యం. సృజనాత్మక శక్తికి, క్రియేటివిటీకి అనేది చాలా ముఖ్యం. చూడండి, ఇక్కడ అన్ని రకాలు చెప్పున్నారు. మనకి డ్రీమ్స్ అవసరం, కళలు అవసరం కాబట్టి ఆ టెలిపతిని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి వాళ్ళ నుంచి ఆ సందేశాలు వస్తూ ఉంటాయి అన్నమాట. పరమ గురు మండలిలో 7 శాఖలు ఉంటాయి అని మనం విన్నాము. రాజకీయాలు, విద్య, తత్వశాస్త్రము, కళలు, విజ్ఞాన శాస్త్రము, మతం, ఆర్థిక శాస్త్రము. ఈ శాఖల్లో మహాత్ములు తమ భావాలను టెలిపతి ద్వారా అందుకోగలిగిన శిష్యుల కోసం వెతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళు పైనుంచి ఆ సందేశాలని ఎవరు తీసుకుంటే వాళ్ళకి అందిద్దాము అని చూస్తూ ఉంటారు. మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా, అప్పుడు ఒక మేడం కి కళలో కనిపించి మాస్టర్స్ మోడీనే గెలుస్తారు, ఆయన ధర్మంలో ఉన్నారు అని చెప్తున్నారు కళలో. అంటే వాళ్ళు ఆ రాజకీయాల్లో ఉన్నా కానీ ధర్మంగా నడపాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అటువంటి సందేశాలు చక్కగా ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. అలాగా ఎవరు ఏ శాఖలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో, ధర్మంలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి అవసరమైన సందేశాలని ఇస్తూ ఉంటారు మాస్టర్స్. ఓకే, మీరు టెలిపతి శక్తి ఉన్న రాజకీయవేత్త అనుకుందాము. పరిస్థితి మాకు ఈ విధంగా లేదా ఆ విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది అని గురువులు మీకు మానసికంగా చెప్పవచ్చు. మొదట మీరు దాన్ని మానసిక పరమైన ప్రేరణ అందుకుంటారు. ఇక అభివృద్ధిలోని 2వ, 3వ, 4వ దశల్లో వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్తున్నారో మీరు వినగలుగుతారు. 2వ, 3వ, 4వ దశల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో మనం కరెక్ట్ గా వినగలుగుతుంటాం. ఆ లైన్ మళ్ళీ చదువు మాది. పరిస్థితి మాకు ఈ విధంగా లేదా ఆ విధంగా ఉన్నట్లుంది అని కనిపిస్తుంది అని గురువులు మీకు మానసికంగా చెప్పవచ్చు. మొదట మీరు దాన్ని మానసిక పరమైన ప్రేరణ అందుకుంటారు. ఇక అభివృద్ధిలోని 2వ, 3వ, 4వ దశల్లో వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్తున్నారో మీరు వినగలుగుతారు. అంటే గురువులకి వాళ్ళు కొంతవరకు ఇలా చెప్పారు. ఇలా చెప్పాక మన ప్రయత్నంతో మనం 2వ, 3వ, 4వ దశల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో కరెక్ట్ గా క్యాచ్ చేయగలుగుతూ ఉంటాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనం క్యాచ్ చేసేటట్టుగా మనం తయారవ్వాలి. అది వాళ్ళు తమ అభిప్రాయాలను మీ మీద బలవంతంగా రుద్దరు, కానీ మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే కనుక దాన్ని సాధించగల మరో మార్గం కూడా మీకు తెలియజేస్తారు. మీరు ప్రత్యేకించి కవిత్వాన్ని లేదా పుస్తకాలని వ్రాస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా టెలిపతి సామర్థ్యాన్ని పెంచుకోవడం మొదలు పెట్టాలి. ఉదాహరణకు, కవిత్వాలు మీరు ప్రత్యేకించి కవిత్వాన్ని లేదా పుస్తకాలను వ్రాస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా టెలిపతి సామర్థ్యాన్ని పెంచుకోవడం మొదలు పెట్టాలి. అంటే అవి రాసేటప్పుడు తప్పకుండా ఆ టెలిపతి సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా ఇస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకు, మీకు ఆధ్యాత్మిక పరమైన టెలిపతి సామర్థ్యం ఉంటే కనుక మీకు ఏ అంశం ఇచ్చినా గాని 5 నిమిషాల్లో దాన్ని సిద్ధం చేసుకొని ఒక క్రమ పద్ధతిలో దాన్ని అమర్చి ఆ తర్వాత దాని గురించి ప్రసంగించగలుగుతారు. అది అందుకే ఏదైనా క్లాస్ చెప్పాలి అనుకున్నా, ఎప్పుడైనా సరే ఒకరోసేపు ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ మీ నుంచి వచ్చే సందేశాల ద్వారా ఇక్కడ వీళ్ళకి ఏం అవసరమో దాన్ని అందిస్తూ మీరిచ్చిన జ్ఞానాన్ని నేను కూడా పొందాలి
అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మాస్టర్స్ ఆ సందేశాలు ఇస్తూ ఉంటారు. మనం అన్ని ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మనం క్లాస్ చెప్పొచ్చు. అలాగా మనం కూడా ప్రతి ఒక్కడికి ఉంటది ఆసక్తి, కానీ ఉపయోగించరు. ఎందుకని? డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకొని భౌతికమైన ఈ ఆలోచనలతోటి ప్రాపంచిక అంటే వాటి కోసం పరిగెత్తేటప్పుడు ఇవన్నీ జరగవు. కానీ మనం ప్రాపంచిక జీవితాన్ని ఎప్పుడైతే తృప్తితో ఉంచుకుంటామో అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే తపన మనలో ఎప్పుడైతే వస్తుందో ఈ టెలిపతి ద్వారా మనకు కావలసిన సందేశాలను గ్రహిస్తూ మనం ఎదుగుతూ ఉంటాము. మన దగ్గర ఉన్న వాళ్ళకి ఆ సందేశాలు చెప్తూ ఉంటాం. అలాగా. ఆధ్యాత్మిక పరమైన టెలిపతి వ్యవస్థ పనిచేయడం మొదలై స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు మీరు మానసిక ప్రేరణలను అందుకుంటారు. లైన్ మళ్ళీ చదువుమా. ఆధ్యాత్మిక పరమైన టెలిపతి వ్యవస్థ పనిచేయడం మొదలై స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు మీరు మానసిక ప్రేరణలను అందుకుంటారు. మానసిక ప్రేరణలను అందుకుంటారు. అంటే ఇక్కడ మానసికంగా కూడా కొంతమందితో కనెక్ట్ అయి ఉంటాం కదా, ఆ ప్రేరణలు కూడా అందుకుంటూ ఉంటాం. అంటే ఆధ్యాత్మికంగా ఆ టెలిపతి పనిచేసేటప్పుడు అక్కడ ఏదైతే తెలుసుకున్నామో ఆ టెలిపతి ద్వారా మనస్సులో కూడా వాటిని నాటుకొని వాటినే అంటే భౌతికంగా వాటిని ప్రదర్శించాలి, వాటిని ఆచరించాలి అనేది వస్తుందన్నమాట. అది నాకు అక్కడ అలా అనిపిస్తుంది. ఒకసారి ఆ లైన్ చదువురా. ఓకే. ఆధ్యాత్మిక పరమైన టెలిపతి వ్యవస్థ పనిచేయడం మొదలై స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు మీరు మానసిక ప్రేరణలను అందుకుంటారు. మానసికంగా కూడా ఆ ప్రేరణలను అందుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే అక్కడ తెలుసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అని. అంటే ఆధ్యాత్మిక ప్రేరణ అంటే ఆధ్యాత్మికంగా ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకుంటున్నాం. ఓకే. హాస్టల్‌గా వెళ్ళి టెలిపతి ద్వారా తెలుసుకుంటున్నాం. తెలుసుకుంటే సరిపోతుందా? మరి భౌతికంగా, మానసికంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి గదా! వాటిని ఇక్కడ ఆచరించగలగాలి గదా! ఆ కోణం చెప్పారు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇది వింటుంటే నాకు సమాధి స్థితి గుర్తొచ్చింది. మనము ఆసనం పతాంజలి మహర్షి గారు చెప్పినట్టు ఆసనం, ప్రాణాయామం, ప్రత్యుహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలోకి వెళ్ళగానే మాస్టర్స్ నుంచి అంత నాలెడ్జ్ తీసుకుంటాం. ఆ ఆధ్యాత్మిక తలంలోకెళ్ళి. మాస్టర్స్ అంత జ్ఞానాన్ని అందిస్తారు. అందించాక మరలా కళ్ళు తెరుస్తాం. కళ్ళు తెరిచాక మానసిక తలం, ఈ భౌతిక తలంలోకి వస్తాం గదా! ఈ ఇక్కడికొచ్చాక సమాధిలో ఏదైతే తెలుసుకున్నామో మాస్టర్స్ నుంచి ఏ జ్ఞానాన్నైతే తెలుసుకున్నామో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల. అక్కడ సమాధిలో నువ్వు ఏకత్వంలో ఉండగలగాలి, నువ్వు సమభావంతో చూడగలగాలి అని జ్ఞానాన్ని చెప్పారు. అయిపోయిందా? చెప్తే అయిపోయిందా? మనం అయిపోతామా? కాదు. మళ్ళీ కళ్ళు తెరిచాక ఇక్కడ కూడా ఆ ఏకత్వంలో ఉండగలుగుతున్నామా? మనము యూనివర్సల్ లవ్‌లో ఉండగలుగుతున్నామా? ఆ సమానత్వాన్ని మనం బయటికి ప్రదర్శించగలుగుతున్నామా లేదా? అనేది భౌతికంగా మనం ఇంప్లిమెంట్ చేయాల. అది నాకనిపించింది. ఆధ్యాత్మిక తలంలో ఏదైతే టెలిపతి ద్వారా ఏ జ్ఞానాన్నైతే తీసుకుంటామో, మళ్ళీ మానసిక తలంలోకొచ్చినప్పుడు మనము వాటిని ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్న భావన నాకనిపించింది. అంటే ఇక్కడ ప తారకం గారిచ్చిన దాన్ని బట్టి. నేను ఛానలింగ్ గురించి మాట్లాడడం లేదు. ఇది ఆధ్యాత్మిక పరమైన టెలిపతి సామర్థ్యం. ఇది 2 మనస్సుల మధ్య అంటే ఆది మానసానికి అధోమానసానికి మధ్య జరిగే సచేతనమైన సంభాషణ. అలాగే అది అంటే పైనున్న వాళ్ళకి, కిందున్న వాళ్ళకి మధ్య జరిగే సంభాషణ అని. అలాగే వైజ్ఞానిక పరంగా సరైన విధంగా నిర్వచించిన వాక్యాలు, సూత్రాల ప్రసారం. ఛానలింగ్ కి ఆధ్యాత్మిక పరమైన టెలిపతికి మధ్య భేదం ఉంది. ఛానల్ చేసే వ్యక్తి పైపు లాంటి వాడు. అతని ద్వారా సమాచారం ప్రవహిస్తుంది.
కానీ అతనికి దాని మీద నియంత్రణ లేదా భాగస్వామ్యం ఉండదు. ఓకే, ఛానలింగ్ కి టెలిపతికి డిఫరెన్స్ చెప్తున్నారా? అవునవును. మళ్ళీ చదవాలి. ఛానలింగ్ కి ఆధ్యాత్మిక పరమైన టెలిపతికి మధ్య భేదం ఉంది అంటున్నారు. ఛానల్ చేసే ప్రతి వ్యక్తి ఒక పైపు లాంటి వాడట. అతని ద్వారా సమాచారం ప్రవహిస్తుందట. కానీ అతనికి దాని మీద నియంత్రణ లేదా భాగస్వామ్యం ఉండదు. అంటే భాగస్వామ్యము ఉండదు, నియంత్రణ ఆపలేరు దాన్ని. అందుకే ఛానలింగ్ చేసే వాళ్ళు టక 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 రాసేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా రాస్తారంటే అంత ఫాస్ట్ గా రాసేస్తానే ఉంటారు. వాళ్ళకి నియంత్రణ అనేది ఉండదు అని ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు దాకా అది డిఫరెన్స్ ఏందో తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. కేవలం పైపులో నుంచి ప్రవహించినట్లు ఆ సమాచారం అతని ద్వారా ప్రవహిస్తుంది. అతనికి దానిలో భాగం లేదు. ఆ సమాచార మూలంలో అతను కలిసి పని చేయడం లేదు. చదువు తర్వాత మీ ఏమొస్తుందో చూద్దాం. ఇంట్లో ఉన్న పైప్ ద్వారా నీళ్లు, మురుగునీరు, గ్యాసోలిన్ ప్రవహిస్తున్నాయని అనుకుందాం. తన ద్వారా ఏం ప్రవహిస్తుందో ఆ పైపుకి తెలియదు. కానీ టెలిపతిలో మీరు సమాచారపు మూలాలతోనూ సాకారమయ్యే ప్రక్రియతోనూ సచేతనంగా సహకరిస్తారు. ఓకే, అంటే ఛానలింగ్ లో ఇప్పుడు పైపులో మురికి నీరు వస్తుందా, గ్యాస్ వస్తుందా, మంచి నీరు వస్తుందా, ఆ పైపుల్లో ఏమొస్తుంది అనేది తెలీదు. అలాగా ఛానలింగ్ ద్వారా మీకు ఏమేమి అందించబడుతున్నాయి అనేది క్లారిటీ ఉండదు అన్నట్టు చెప్తున్నారు. ఓకే, టెలిపతి ద్వారా మాత్రం కనెక్టివిటీ ఉంటది, సంభాషణ కూడా ఉంటది ఇద్దరికి. అంటే ఛానలింగ్ అయ్యే వ్యక్తి ఒట్టి పైప్ లాంటి వాడు అని చెప్తున్నారా అక్క? అది ఏదైనా రావచ్చు, ఛానలింగ్ లో మంచి రావచ్చు, చెడ్డవి రావచ్చు, ఏవైనా రావచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతారో వాళ్ళకి క్లారిటీ ఉండదు. కానీ టెలిపతి ద్వారా, ఆధ్యాత్మిక టెలిపతి ద్వారా మనము మాస్టర్స్ తోనే కనెక్ట్ అవుతాం, మాస్టర్స్ తోనే సంభాషణ జరిగిద్ది. అవును, అదే ఛానల్ తమ ద్వారా జరుగుతున్నది ఏమిటో తప్పనిసరిగా అవగాహన చేసుకోగలుగుతారు అనుకోవడానికి లేదు. ఈ ప్రక్రియలో వాళ్ళు ఎదగడం, పరిణితి చెందడం కూడా జరగదు. వాళ్ళ చైతన్యం విస్తరించదు. ఎంత బాగా ఛానల్స్ తమ ద్వారా జరుగుతున్నదేమిటో తప్పనిసరిగా అవగాహన చేసుకోగలుగుతారు అనుకోవడానికి లేదు. ఈ ప్రక్రియలో వాళ్ళు ఎదగడము, పరిణితి చెందడం కూడా జరగదు. వాళ్ళ చైతన్యం కూడా విస్తరించదు అంటున్నారు. అంటే ఆ పైపులు మురికి నీరు వస్తుందా, గ్యాస్ వస్తుందా, మంచి నీరు వస్తుందా, వాళ్ళకి క్లారిటీ ఉండదు. అయితే దానివల్ల ఎదగడం అనేది ఉండదు అని చెప్తున్నారు. ఓకే, ఛానలింగ్, టెలిపతి రెండు వేరని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. తరచుగా జరిగేది ఏమిటంటే ఛానల్స్ తమ ద్వారా బయటకు వచ్చే సమాచారం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. కొందరు స్వచ్ఛమైన ఛానల్స్ ను కాలుష్యాన్ని వెదజల్లడం కోసం ఉపయోగించడం తరచుగా జరుగుతూనే ఉంటుంది అనేది కూడా మనకు తెలిసిన విషయమే. స్వచ్ఛమైన ఛానల్స్ ని మరలా వేరే రకంగా కూడా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆధ్యాత్మిక టెలిపతి సామర్థ్యంతో పనిచేసే వాళ్ళు ఎదిగి వికసిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత స్థాయి మానసిక ప్రేరణతో అనుసంధానం అవుతారు. వాటికి తగినట్లు జీవిస్తూ ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న మాస్టర్స్ తోటి అనుసంధానం అవుతారు. వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ వాళ్ళకు తగ్గట్టుగా జీవిస్తూ ఉంటారు. అందుకే మనకు ఒక మాట అంటారు, మహాదేవుడి మీద విశ్వాసం ఉంచు అని. మహాదేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన నాకు అన్ని చెప్పగలడు, ఆయన నా తండ్రి అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆయనతో పూర్తిగా కనెక్టివిటీ అనేది మనకు వచ్చేస్తుంది. ఆ కనెక్టివిటీ వచ్చినప్పుడు మహాదేవుడి నుంచి సందేశాలు డైరెక్ట్ గా వస్తాయి. అలాగా ఆధ్యాత్మిక టెలిపతి ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఉదాహరణకు క్రీస్తు, బుద్ధుడు అతీంద్రియ శక్తి ఉన్న వాళ్ళు, ఎంతో ఉన్నత స్థాయి అతీంద్రియ శక్తి ఉన్న వాళ్ళు పూర్తి చైతన్యంతో ఉన్న తలాలతో అనుసంధానంలో ఉంటారు. పూర్తి చైతన్యంతో ఉన్న తలాలతో అనుసంధానమై
మొదట మీ ఆప్తమిత్రులు, భార్య, భర్త మొదలైన వారితో ఆచరణాత్మకమైన టెలిపతి ప్రయోగాలు మొదలు పెట్టండి. బహుశా రోజుకొకసారి 2 నిమిషాల పాటు ఒకరితో మరొకరు అనుసంధానమై, హాయ్, నేను 5 కోణాల నక్షత్రాన్ని ఊహించుకుంటున్నాను, నువ్వు దాన్ని అందుకోగలుగుతున్నావా అని అనుకోండి. ఆ తర్వాత 9ంటికి నా నుంచి ఏదైనా మానసికపరమైన ప్రేరణ నీకు అందిందా అని అడగండి. కొన్ని నెలల లేదా కొన్ని సంవత్సరాల సాధన చేసిన తరువాత మీ ఇద్దరి మధ్య సమాచారాన్ని చేరవేసే తీగలు ఏర్పడతాయి. అలాగా వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు. ఇది అంత సులభం కాదు, కానీ మీరు వీటిని పెంపొందించుకోవడం, ప్రయోగాలు చేయడం మొదలు పెడితే మీరు పొందే ఆనందానికి, విజయానికి హద్దులే ఉండవు. కానీ మీరు ఆ పని చెయ్యాలి. అంటే ఆ పని చేస్తే దాని రిజల్ట్ ఏదో మనకు తెలుస్తుంది. పని చేయకుండా మనకు రిజల్ట్ తెలియదు కదా, అందుకని ఆ పని చెయ్యాలి అని చెప్తున్నారు ఆయన. కేవలం ఈ సిద్ధాంతాల గురించి చదవడం లేదా ప్రసంగాలు వినడం ద్వారా మీరు విజయం సాధించలేరు. మీరు ఈ అంశంపై కృషి చేయాలి. ఆ విధంగా చేస్తే వినడం వల్ల మీరేది అయిపోయింది అనుకోవద్దు. దాన్ని ఆచరించి ప్రాక్టికల్ చేయండి అని చెప్తున్నాడు. ప్రాక్టికల్ చేస్తే అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుందని చెప్తున్నారు. మీరు ఈ అంశంపై కృషి చేయాలి. ఈ విధంగా చేస్తే నేనిప్పుడు లాస్ ఏంజల్స్, న్యూయార్క్ కి మధ్య టెలిపతి సంభాషణలో ఉన్నాను అని మీరు ఏదో ఒక నాటికి చెప్పగలుగుతారు. ఓకే. కొన్నిసార్లు టెలిపతి సులభతరం అవుతుంది. ఉదాహరణకు పౌర్ణమి సమయాలు, పౌర్ణమి ధ్యానాల్లో పాల్గొనే వాళ్ళు నిజానికి భవిష్యత్తులో ఉన్నత స్థాయి టెలిపతి సామర్థ్యాలు పొందేలా తమను తాము సిద్ధం చేసుకుంటారు. మీరు కానీ కృష్ణుడితో మాట్లాడాలి అని అనుకున్నారే అనుకోండి, డైరెక్ట్ గా ఆ టెలిపతి కనెక్షన్ లో కృష్ణుడిని కనెక్ట్ అయితే కృష్ణుడే ఎప్పుడు జ్ఞానం బోధిస్తూనే ఉంటాడు ఆయన. ఆ కనెక్టివిటీ మనం మళ్ళీ మిస్ అవ్వకూడదు. అలాగా మనం ఉండగలిగినప్పుడు అక్కడి నుంచి ఎప్పుడు సందేశాలు తీసుకుంటుంటాం, జ్ఞానాన్ని తీసుకుంటుంటాం, ముందుకెళ్ళిపోతూ ఉంటాం. టెలిపతి అనేది మరో ముఖ్యమైన స్థాయి. అది మానసిక ప్రేరణలను అందుకొనే, ప్రసరించే సామర్థ్యం. వాటిని గుర్తించుకునే సామర్థ్యం. మీకు కలలో పుస్తకం చదివిన అనుభవం ఉంటుంది. మీరు దాన్ని ఎంతో ఆస్వాదించారు. తెల్లారి నిద్ర లేచాక నాకు చాలా మంచి కల వచ్చింది, నేను ఒక పుస్తకం చదువుతున్నాను, గురువుగారు అక్కడే ఉన్నారు, నేనేం చదివానో చెప్పమని అడిగాను, కానీ నాకు గుర్తులేదు అని అంటారు. మీరు ఆ పుస్తకం చదివారు, కానీ ఆ ఘటనను నమోదు చేయడానికి తగిన వ్యవస్థ ఇంకా సిద్ధంగా లేదు. అంటే దాన్ని లోపల ఉంచుకుండేగలిగే శక్తి ఇంకా రాలేదని. మళ్ళీ చదవాలని 2 లైన్లు. ఓకే. నాకు చాలా మంచి కల వచ్చింది, నేను ఓ పుస్తకం చదువుతున్నాను, గురువు గారు అక్కడే ఉన్నారు, నేను ఏం చదివానో చెప్పమని అడిగారు, కానీ నాకు గుర్తు లేదని అంటారు. మీరు ఆ పుస్తకం చదివారు, కానీ ఆ ఘటనను నమోదు చేయడానికి తగిన వ్యవస్థ ఇంకా సిద్ధంగా లేదు. అంటే వ్యవస్థ అంటే శక్తి, అక్కడ దాన్ని నమోదు చేయగలిగే శక్తి ఇంకా రాలేదు. నిజంగానే మనం కళల్లో ఒక మాస్టర్ వచ్చారు, చాలా చెప్పారు, కానీ ఏమీ గుర్తులేదు అని మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకుంటాం ఆ జ్ఞానం ఎక్కడికి పోదు, ఏదో ఒక రోజు బయటకు వస్తుందని కూడా అనుకుంటుంటాం. అది తర్వాత మీరు చదివిన పుస్తకాన్ని గుర్తుంచుకోలేకపోవడానికి కారణం ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఏం జరిగిందో చూద్దాం. నేను నిద్రపోవడానికి ముందు ఎవరినో తిట్టాను, నేను మద్యం తాగాను, నేను ద్వేషంతో ఉన్నాను, చిరాకుగా ఉన్నాను, నేను గందరగోళంలో ఉన్నాను. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే మీ వ్యవస్థ సరిగ్గా నమోదు చెయ్యదు. అంటే మనం చెప్పుకుంటుంటాం ఎప్పుడు, రోజంతా డిస్టర్బెన్స్ లోకి వెళ్ళకండి, అనవసరపు ఆలోచనలు చేయొద్దు, కుకర్మలు చెయ్యొద్దు, ప్రతిసారి కుకర్మలు చెయ్యొద్దు. కుకర్మలు చేయకుండా ఉంటే మీకు మాస్టర్స్ ఇచ్చే సందేశాలు డైరెక్ట్ గా పట్టుకోగలుగుతారు. రోజంతా ప్రశాంతంగా ఉంచుకోండి, వాడట్ట వీడిట్ట అని దూరద్దు అని
మనం అనుకున్నాం చూడండి, ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ చెప్పురా అది. ఓకే అక్క. నేను నిద్రపోవడానికి ముందు ఎవరినో తిట్టాను, నేను మద్యం తాగాను, నేను ద్వేషంతో ఉన్నాను, చిరాకుగా ఉన్నాను, నేను గందరగోళంలో ఉన్నాను. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మీ వ్యవస్థ సరిగ్గా నమోదు చెయ్యదు. ఇవన్నీ ఇక్కడ భౌతికంగా ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ జరిగేవన్నీ నమోదు చేసే శక్తి మనకి సరిపోదు. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొని మీ ప్రగతిని నిరోధించే ఆటంకాలను తప్పించుకోవాలి. మీరు ఒక ప్రసంగాన్ని రికార్డు చేస్తున్నారు కానీ ఆ యంత్రం రికార్డు చేసుకోవడం లేదు అని మీరు కాసేపటికి గుర్తించారని అనుకుందాం. అప్పుడు మీరేం చేస్తారు? ఈ యంత్రం రికార్డు చేసుకోవడం లేదు అని మీరు అనే అవకాశం ఉంది. అంటే మరి మనం రికార్డ్ చేస్తుంటాం. రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ రికార్డ్ బటన్ కొట్టాం. ఇప్పుడు నేను రికార్డ్ బటన్ కొట్టాను, ఇది రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ అది సరిగా రికార్డ్ చేసుకోలేదు అనుకోండి, మనకు అర్థమవుతుందా లేదా? ఓహో, ఈ యంత్రము సరిగ్గా పని చేయడం లేదని అనుకుంటామా లేదా? ఆ పాయింట్ చెప్తున్నారు. మరొక వైఖరి ఏమిటంటే ఇది ఎందుకు రికార్డ్ చేసుకోవడం లేదు? ఈ బటన్, ఈ లైట్ సరిగ్గా లేవు. ఏదో తేడా ఉంది అని అనుకుంటారు. మీరు అడ్డంకులను, ఆటంకాలను నివారించినప్పుడు లేదా నిర్మూలించినప్పుడు మీ వ్యక్తిగత అనుభవాలను మీరు గుర్తించుకోగలుగుతారు. అంటే అబ్జర్వేషన్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ అనవసరపు ఆలోచనలు, ఈ డిస్టర్బెన్సెస్లు, విసుగులు, చిరాకులు ఇవన్నీ రాకుండా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనము మాస్టర్స్ హాస్టల్ గా ఏం బుక్ చెప్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చెప్తున్నారు, ఇవన్నీ గ్రహించగలిగే శక్తి మనకి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ గ్రహించగలిగే శక్తి మనకు పెరుగుతుందో మనం ఎప్పటికప్పుడు అక్కడ ఏం తెలుసుకున్నామో మనం క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ క్లారిటీ ఉండకపోవడానికి కారణం ఏది అనే కోణాన్ని చెప్తున్నారు. మీరు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోలేరు. నిజానికి అది ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న పరికరం. మీరు రికార్డు చేయడానికి అడ్డుపడుతున్న ఆటంకాలను నివారించడం ద్వారా మీరు రికార్డ్ చేయాలి. ఆటంకాలు అక్కడ ఈ బటన్, ఈ లైట్ వెలగడం లేదా? ఓకే, ఈ లైట్ బాగా చేస్తే రికార్డింగ్ బాగా అవుతది అని చెప్పి మన లైట్ బాగా చేయగానే రికార్డ్ అవుతది. అలాగా మనము ఆ రికార్డు చేయడానికి అక్కడ చెప్పిన దాన్ని ఇంకా బాగా గుర్తు పెట్టుకోవడానికి ఏమేం చేయాలా, ఎన్ని చెయ్యాలా ప్రయత్నాలు. అవన్నీ ఏం ప్రయత్నాలు చేయకుండా నాకు కల వచ్చింది కానీ గుర్తుండట్లేదు అంటే ఎట్ట కుదురుతుంది? ఎన్ని చేయాలి? డైలీ అనవసరపు ఆలోచనలు కుక్కర్మల్లో ఇరుక్కోకూడదు. పడుకునేటప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం చేశాక మాస్టర్స్ ని ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్నకి సమాధానం గుర్తుండాలి అంటే ధ్యానము నిద్ర తోటి మళ్ళీ సార్ ఇచ్చిన ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకా కళల ద్వారా జ్ఞానాన్ని పొందొచ్చు. కళల ద్వారా నేను నా అంతరంగాన్ని సరిచేసుకోవచ్చు. మాస్టర్స్ కళల ద్వారా నాలో ఉన్న లోపాలను చూపిస్తారు అని లోపల ఎక్కువగా తృష్ణ తపన కూడా పెట్టాలి. ఆ అబ్జర్వేషన్ కూడా పెట్టాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో అప్పుడు వాళ్ళు ఇచ్చినవన్నీ మనకు గుర్తుంటాయి. మరి ఎన్ని చెయ్యాలా? ఈ ఎన్ని ప్రయత్నాలు చేయకుండానే నాకు గుర్తుండట్లేదండి అంటే కుదరదు. రోజంతా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటున్నామా? ధ్యానం చేస్తున్నామా? మరి సజ్జన సాంగత్యం చేస్తున్నామా? అనవసరపు ఆలోచనలలోకి వెళ్తున్నామా? ఏంటి, ఎలా ఉంటున్నాం అనేది మనం ఏ రోజుకి ఆ రోజు గమనించుకోవాలి. అలాగే మీరు శ్రద్ధను వృద్ధి చేసుకోలేరు. శ్రద్ధ ఇప్పటికే ఉంది. మీరు ఎందుకు శ్రద్ధగా లేరు? మీ శ్రద్ధను మసకబారేలా చేసే లక్షలాది కారణాలున్నాయి. వాటిని మీరు నిర్మూలించినప్పుడు మీరు ఎంతో శ్రద్ధ ఉన్న మేల్కొన్న వ్యక్తి అవుతారు. అంటే శ్రద్ధను నిర్మూలించేవి కొన్ని ఉంటాయి. వాటిని కూడా వదిలేసేసి శ్రద్ధను ఎక్కువగా పెట్టినప్పుడు అవన్నీ ఏమైనా సరే మనం తెలుసుకోగలుగుతాము. మన శ్రద్ధను బట్టి మనకి ఉంటది అంత అర్థమవుతది అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా మన లోపల తృష్ణ తపన పెరగటానికి కారణం ఆ శ్రద్ధే. ఆ శ్రద్ధే లేనప్పుడు తృష్ణ తపన పెరుగుతాయా? పెరగవు కదా. అలాగా వాటి ద్వారా మనం అందుకోవచ్చు. కానీ వాటిని నిర్మూలించేవి కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు దాటండి అని చెప్తున్నారు ఇక్కడ. శ్రద్ధను నిర్మూలించేది, మన శ్రద్ధని డిస్టర్బ్ చేసేది,
శ్రద్ధ పెట్టకుండా మనల్ని డిస్టర్బ్ చేస్తూ అటు ఇటు మన మనస్సుని వీటన్నింటినీ డాన్స్ చేయిస్తుంటాయి. వాటన్నింటినీ కూడా నిర్మూలించండి అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ఆ ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకోండి. మీరు ఇలా చేసినప్పుడు మీరు ఇప్పటికే ఎంత అందమైన వారో మీరు గుర్తించగలుగుతారు. అది వాటన్నింటిని ఆటంకాలను వీటన్నిటిని దాటండి అని చెప్తున్నారు. అప్పుడు మనం మన గురించి మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. అద్భుతంగా ఉంది ఈ రోజు. అసలు మన కళలు గుర్తుండలేదు అనే వాళ్ళందరికీ ఆన్సర్ ఇది. టెలిపతిలో భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలు ఉన్నాయి. వాటిని స్పష్టంగా నమోదు చేయడానికి అవసరమైన అంశం ఏమిటంటే సరిగ్గా నమోదు అవ్వడానికి అడ్డుకునే ఆటంకాలన్నిటినీ నివారించాలి. ఆటంకాలన్నింటినీ ముందు నివారించేసేయాల. మీరు వెనక్కి వెళ్లి ఈ వ్యక్తిగత ఘటనలను నమోదు చెయ్యనివ్వకుండా అడ్డుపడినవి ఏమిటో తెలుసుకోవాలి. తర్వాత నెమ్మదిగా వాటిని మార్చుకోవాలి. అంటే నిదానంగా ఆ ఘటనలు ఏవేంటివో నిర్మూలించేవేంటివో తెలుసుకొని వాటిని దాటమని చెప్తున్నారు. బహుశా ఆ ఆటంకాలు వారం క్రితం లేదా 10 ఏళ్ల క్రితం జరిగినవి కావచ్చు. మీరు గతంలోకి వెళ్లి వాటిని కనుక్కోవాలి. ప్రతి మనిషికి ఈ లైన్ మళ్ళీ చదువమ్మా. ఆ ఘటనలు బహుశా ఆ ఆటంకాలు వారం క్రితం లేదా 10 ఏళ్ల క్రితం జరిగినవి కావచ్చు. మీరు గతంలోకి వెళ్లి వాటిని కనుక్కోవాలి. అంటే ఆ ఘటనలు గతంలో ఏదో చేసిన దాని వల్ల కూడా ఎప్పుడు వారం క్రితం 10 సంవత్సరాల క్రితం, అందుకే కదా బ్లాక్స్ ఉంటాయి. మరి ఆ బ్లాక్స్ కూడా క్లియర్ చేయండి అని చెప్తుంటారు. అవి కూడా క్లియర్ చేస్తే మనము వెళ్ళగలుగుతూ ఉంటాము, మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటాం. అది ప్రతి మనిషికి నిద్రలోను అలాగే మెలకువగా ఉన్నప్పుడు కూడా సూక్ష్మ మానసిక తలాల్లో చేతనతో ఉండగల అంతర్గత సామర్థ్యం ఉంది. అంటే మెలకువగా ఉన్నప్పుడు కూడా ఉంటాయి ఇవి అని చెప్తున్నారు, యాక్టివ్ గా. మీరు బహుముఖ పరిధులను చెందిన వారుగా ఉండాలి. అంటే బహుముఖ పరిధులు అంటే అన్ని వైపులా అంటే అన్ని అబ్జర్వేషన్స్ ఉండాలి. సరే నెక్స్ట్ చదువు, ఏమిస్తారు చెప్పు. అలాగే అనేక స్థాయిల్లోని సంఘటనలు, సంభవాలు మధ్య మీ ప్రధాన కార్యాలయంలో ఎరుక లేదా సమాచార ప్రసారం ఏకకాలంలో జరుగుతూ ఉండాలి. అది ఏకకాలంలో ఆ లైన్ మళ్ళీ చదువు మాది. ఏకకాలంలో అని చెప్తున్నారు, బాగా వినండి. ప్రతి మనిషి నిద్రలోను అలాగే మెలకువగా ఉన్నప్పుడు కూడా సూక్ష్మ మానసిక తలాల్లో చేతనతో ఉండగల అంతర్గత ఉండాలి. అలాగే అనేక స్థాయిల్లోని సంఘటనలు, సంభవాల మధ్య మీ ప్రధాన కార్యాలయంలో ఎరుక లేదా సమాచారం ప్రసారం ఏకకాలంలో జరుగుతూ ఉండాలి. ఏకకాలంలో జరుగుతూ ఉండాలి, ఇక్కడి నుంచి అక్కడికి. అంటే మన అబ్జర్వేషన్ ఈ మధ్యలో ఎన్ని వచ్చినా సరే ఆయన ఇచ్చిన సమాధానాన్ని క్యాచ్ చేయగలిగేటట్లు ఉండాలి. ఇక్కడ ఉన్నాము, ఈ క్షణమే ఏకకాలంలో ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్ ఇచ్చే సందేశాన్ని మనం క్యాచ్ చేయగలగాలి. మీరు బహుముఖ పరిధులను చెందిన ఇంద్రియాలను వృద్ధి చేసుకుంటున్న కొద్దీ మీరు అనేక శరీరాలతోనూ అలాగే ఆ దశలలో మీకు ఉండే శక్తులతోనూ ఏకకాలంలో బహుముఖ తలాల్లోనూ ప్రదేశాల్లోనూ జీవిస్తారు. అంటే ఇక్కడ ఉన్నాము అన్ని శరీరాలతో. ఎక్కడ ఇప్పుడు భౌతిక శరీరం, భావనామయ శరీరం, మానసిక శరీరం, ఆ తలాలలో కూడా మనం ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాం అని మనకు అన్ని అర్థమైపోతూ ఉంటాయి ఏకకాలంలో. ఉదాహరణ చదివి ఆపు. ఉదాహరణకు మీరిప్పుడు సూక్ష్మ మానసిక ఆధ్యాత్మిక తలాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే కనుక మీరు ఆ తలాలలో
అనుసంధానించే తీగలను ఏర్పరచుకున్నారని అర్థం. అనుసంధానించే తీగలను ఏర్పరచుకున్నారని అర్థం. అది. అంటే మీకు అర్థమవుతుందంటే మీకు అక్కడ అనుసంధానం ఏర్పడిపోయిందని మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అక్క ఒక చిన్న పేర. ఈ శక్తులు మీలోనే ఉన్నాయి. చాలా మందికి ఈ శక్తులు ఉన్నాయి లేదా నెమ్మదిగా వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. మీరు అంటే కేవలం ఈ శక్తులు అందరికీ ఉంటాయి. కానీ నిదానంగా అభివృద్ధి చేసుకుంటున్నామా? అభివృద్ధి చేసుకోకుండా అలాగే ఆగిపోతున్నామా అనే అబ్జర్వేషన్ మనకి మన అంతరంగంలో ఉండాలి. ఎప్పుడైతే మన అంతరంగంలో అబ్జర్వేషన్ ఉంటుందో వాటిని కనెక్ట్ అవ్వగలుగుతున్నామా? సరిచేసుకుంటున్నామా? ఇంకా ముందుకు వెళ్తున్నామా? లేదా? అని మనకి అర్థమైపోతూ ఉంటుంది. మీరు కేవలం పుస్తకాలు చదువుతూ ప్రసంగాలు వింటూ ఉంటే కనుక మీరు అభివృద్ధి చెందడం లేదు. మీరు ఈ అంశాలలో వాస్తవమైన ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలి. అంటే ఇప్పుడు పుస్తకంలో ఇలాగా ఆధ్యాత్మిక తలంలో ఆధ్యాత్మిక టెలిపతి ఉంది. ఆ టెలిపతి ద్వారా అక్కడున్న పరమ గురువులు, మాస్టర్స్, శంభాలలో ఉన్న వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి తెలుసుకుంటున్నాము, తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే మీరు బుక్ చదివితే అయిపోదు, అది ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ఇది థియరీ అని చెప్తున్నారు. మీరు ప్రాక్టికల్ గా పొందండి. ఇక్కడి నుంచి చంబాలలో ఉన్న మాస్టర్స్ ఏం చెప్తున్నారో గ్రహించండి. మరి పరమ గురు మండలిలో ఉన్న పరమ గురువులు ఏం చెప్తున్నారో గ్రహించండి. దాన్ని అలాగా గ్రహించి ప్రాక్టికల్ గా మీరు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అంటున్నారు. థియరీ వింటే సరిపోదు, పుస్తకము చదివితే వింటే సరిపోదు అని చెప్తున్నారు. ఎవరు? టార్కం గారు. మాధవి అంతే అక్క. ఇంకా క్వశ్చన్లు ఉన్నాయక్క. క్వశ్చన్లు రేపు చదువుకుందాం. ఓకే మాస్టర్స్, అయితే మళ్ళీ రేపు జాయిన్ అవుదాం. ఓకే, డౌట్స్ ఉన్నాయి, ఒక్క నిమిషం అక్క. రికార్డ్ స్టాప్.